ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ ఇప్పుడు పెద్ద చర్చకు కేంద్రంగా మారింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఈ వాలంటీర్ల వ్యవస్థను పూర్తిగా నిలిపివేశారు. వాలంటీర్లకు ఇస్తున్న గౌరవ వేతనాలు నిలిపివేయడం, విధుల అప్పగింత నిలిపివేయడం, ఎన్నికల హామీ ప్రకారం 10,000 రూపాయలకు జీతం పెంపు, ఈ ప్యాకేజ్ మొత్తం రద్దు అయింది. వాలంటీర్లు ఇలాంటి మార్పులతో పెద్ద షాకుకు లోనయ్యారు. దీనివల్ల కొన్ని వాలంటీర్లకు మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మంచి రోజులే వచ్చేనా అని ఆశ ఏర్పడింది. కానీ వైసీపీ ఎమ్మెల్యే జగన్ సన్నిహితుడిగా పేరుగాంచిన బాల నాగిరెడ్డి ఇటీవల ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఆయన చెప్పారు, వాలంటీర్ వ్యవస్థపై మేము ప్రజలకు న్యాయం చేయలేకపోయాము. వాలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రజలు నాయకుల మధ్య దూరం ఏర్పడింది. భవిష్యత్తులో మళ్లీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వాలంటీర్ వ్యవస్థను మళ్లీ తీసుకొచ్చే ఉద్దేశం లేదు. బాల నాగిరెడ్డి వ్యాఖ్యలు స్పష్టంగా చెబుతున్నాయి. వాలంటీర్ల వ్యవస్థ మాకు కొంప ముంచిందని, వాలంటీర్ల ఫంక్షనింగ్ వల్ల నాయకులు అధికారుల మధ్య సంబంధాలు కూడా కొంత శ్రేణిగా పడ్డాయని ఆయన పేర్కొన్నారు. ఇదే వాస్తవానికి విరుద్ధంగా వైసీపీ లోపలి వర్గాలు మాత్రం వాలంటీర్ల వ్యవస్థ గొప్పగా పనిచేసిందని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాలన కొనసాగించిందని తరచుగా చెప్తూ వస్తున్నారు. కూటమి సర్కార్ వచ్చి వాలంటీర్లకు ఇచ్చే వేతనాలు నిలిపివేసి జీతాల పెంపును అమలు చేయడంతో వ్యవస్థపై అధికార మార్పు స్పష్టమైంది. ఇప్పుడు అటు వైసీపీ ఇటు కూటమి సర్కార్ వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంలో మెల్లగా ఉన్నాయి. ఇరువైపులా వర్గాల అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వాలంటీర్లు భవిష్యత్తులో తమ పాత్ర ఎలా ఉంటుందో, జగన్ అధికారంలోకి వచ్చినా వారిని మళ్లీ గుర్తించాలా అనే అంశం ఇంకా సందేహంలో ఉంది. కానీ బాల నాగిరెడ్డి స్పష్టత ఇచ్చారు. వాలంటీర్ వ్యవస్థ పునరుద్ధరించబడదు. రాజకీయ వర్గాల్లో ఈ వివాదం కొనసాగుతుంది. మరియు వాలంటీర్లు ఈ పరిస్థితిని గమనిస్తూ తమ భవిష్యత్తును ఖచ్చితంగా చూడవలసి ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోని వాలంటీర్ల వ్యవస్థపై తాజా పరిస్థితి.